దినోత్సవం పురస్కరించుకొని ఫోటోగ్రాఫర్ ఫోటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు. ముఖ్యంగా ఫోటోగ్రాఫర్లు తమ వృత్తిలో వివాహ వేడుకలు ఇతర కార్యక్రమాలు చేస్తూ వారి జీవనోపాధాన్ని పెంపొందించుకుంటారు. ఫోటో జర్నలిస్టు మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ ప్రభుత్వాలను మేల్కొల్పుతూ వారి యొక్క సమస్యలను తీర్చి వారి కుటుంబాల్లో వెలుగులు నింపే ఒక ఫోటో జర్నలిస్టు వృత్తిలో కుటుంబాలకు కూడా దూరం ఉంటూ అనుక్షణం ప్రజా సమస్యలపై ఏ రాత్రైనా కూడా వెళ్తూ అహర్నిశలు పోరాడుతూ ఉంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ ఫోటో జర్నలిస్టులు అల్లం నారాయణ సార్ గారి నాయకత్వంలో ఆనాడు పిలుపుతో ఊరుగల్లు ముద్దు బిడ్డలైన దాస్యం వినయ్ భాస్కర్ వెంట మేమంతా ఒక సైనికులుగా ఫోటో జర్నలిస్టు ఆయన వెంటండి నడుస్తూ ఆయనకు కవచములా ఉంటూ ఆయన వెంబడి ఫోటోలు తీస్తూ ప్రజలకు అందిస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేసే ఒక ఫోటో జర్నలిస్టం. ఆయనకు తోడుగా నీడగా అతని వెంటే నడుస్తూ మాపై కూడా అతను ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఏటా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్టును వ్యక్తిగతంగా సన్మానిస్తూ వారి కుటుంబాలకు కూడా చేదోడు వాదోడుగా అంతో ఇంతో ఒక వ్యక్తిగా ఒక శక్తిగా అందరికీ తోడ్పాటుగా ఉంటున్న దాస్యం వినయ్ భాస్కర్ అన్న గారు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు వరంగల్లో ఫోటో జర్నలిస్ట్ అందరినీ సన్మానించడం నిజంగా కూడా మా అందరికి గర్వకారణం. మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా మమ్మల్ని గౌరవిస్తున్నందుకు అన్నకు రుణపడి ఎల్లవేళ ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొకసారి ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ దినోత్సవం పురస్కరించుకొని ప్రపంచంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలను మరి బంధిస్తూ ప్రజలకు తెలియజేస్తున్నటువంటి యావత్ ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు. ప్రత్యేకించి ఫోటోగ్రాఫర్స్తోని రాజకీయాలు రాకన్నా ముందు కూడా అనేక మందితోని ఉన్నటువంటి మిత్రుత్వంతో ప్రతి ఏటా కూడా ఫోటోగ్రాఫర్స్ను మరి ఆత్మీయంగా పలకరించి వారికి సన్మానించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు మరి ఉద్యమ సమయంలో ప్రజా సమస్యలే కాకుండా ఉద్యమకారులను వారు చేస్తున్నటువంటి అనేక ఉద్యమ కార్యక్రమాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా రాత్రనక పగలనక ఉద్యమకారులు చేస్తున్న కార్యక్రమాలను మరి చిత్రీకరించి వాళ్ళ కెమెరాలలో బంధించి బ్రహ్మాండంగా మరి ఆ విశేషాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసే విధంగా చేసినటువంటి ఫోటోగ్రాఫర్స్కు మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ తరఫున కృతజ్ఞతలు. మరి ఈ సందర్భంగా ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఫోటో తీస్తే ఎంతో కష్టపడి మరి చాలా కష్టం. అటువంటి సందర్భాల్లో కొన్ని ప్రమాదాలకు కూడా గురైనటువంటి సందర్భాలు నేను కళ్ళారా చూసినాను. మరి ఆ ఫోటో చూసి మరి ఎన్నో లక్షల మెదళ్లను కూడా కదిలించేటువంటి సీన్స్ ఉంటాయి. మరి ఈ సందర్భంగా ప్రకృతిలో ఉన్నటువంటి అందాలు కానీ లేకుంటే ప్రజా సమస్యలు ప్రజల ఉద్యమాలను కానీ చిత్రీకరించి మరి ఈరోజు అవార్డు పొందినటువంటి ఆత్మీయులను కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీరందరూ కూడా కొంత ఇబ్బంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి ఫోటోగ్రాఫర్స్ వృత్తి కొంచెము కనుమరుగవుతున్నటువంటి సందర్భంలో అంటే సెల్ ఫోన్స్ వచ్చినాయి, ఇంకా రకరకాలుగా వచ్చినాయి. మరి దాన్ని ఈ పోటీ ప్రపంచంలో మీరు కూడా నిలదొక్కుని మీ వృత్తిని కాపాడుతూ కుటుంబాలకు కూడా అన్ని రకాలుగా చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా కోరుకుంటూ మరి ఎల్లవేళలా మీ అందరికి కూడా మీలో ఒక కుటుంబ సభ్యునిగా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి ప్రపంచ ఫోటోగ్రాఫర్